హాయ్, నేను శ్రీదేవి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చామగడ్డ పులుసు కర్రీ. దీనికోసం చామగడ్డల్ని ఉడికించి పైన ఈ తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్ కూడా అందులో వేసుకోవాలి. చింతపండుని నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో పసుపు, పచ్చి ధనియాల పొడి, సాల్టు, కారం ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ కడాయిలో వేసి మరగనివ్వాలి పులుసు మరిగిన తర్వాత ఉడికించి చెక్కు తీసి రెడీగా ఉంచుకున్న చామగడ్డలను కూడా ఇందులో వేసి ఉడకనివ్వాలి. రాగి పిండి కానీ, బియ్య పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని 1 స్పూను వాటర్లో కలిపి ఈ పులుసులో వేస్తే చిక్కబడి దగ్గరకు అవుతుంది.